ఇందాక మీరు అన్నారు స్కూల్లో పిల్లలు తరచూ హెడేక్ వస్తున్నా కానీ అది మైగ్రేన్ అని చెప్పేసి. సో ఏ ఏజ్ నుంచి మనకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సార్? ఎస్, మైగ్రేన్ అనేది డిసీజ్ ఆఫ్ యంగ్ పీపుల్కి ఎక్కువ వస్తుంటుంది. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా యాజ్ ఎర్లీ యాజ్ 5 years కూడా స్టార్ట్ అవ్వచ్చు. బట్ యూజువల్గా మనం మోస్ట్ కామన్గా చూసుకుంటే టీనేజ్లో అలా స్టార్ట్ అవుతుంది యూజువల్లీ. అండ్ 20s, 30s కూడా 20s, 30s యంగ్ వర్కింగ్ పీపుల్లో కూడా అది పీక్లో ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత జనరల్గా అది అంత ఎక్కువ ఉండదు. యూజువల్లీ ఆఫ్టర్ 40s ఆర్ 50s యూజువల్లీ ఇంతకుముందు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా ఎపిసోడ్స్ ఫ్రీక్వెన్సీ కానీ సివియరిటీ కానీ తగ్గిపోతుంది. సో ఇట్స్ మెయిన్లీ డిసీజ్ ఆఫ్ యంగ్ పీపుల్ బిట్వీన్ లెట్స్ సే బిట్వీన్ 20s to 50s ఈజ్ ద మ్యాక్సిమం ప్రివిలెన్స్. బట్ చిన్నపిల్లల్లో ఈవెన్ 5-year-old కూడా రావచ్చు మైగ్రేన్. సార్ ఇప్పుడు మైగ్రేన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేది బ్రెయిన్ స్ట్రోక్ గురించి. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్? అంటే నార్మల్గా హార్ట్ అటాక్ ఇవన్నీ మనకు తెలుసు జనరల్గా. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తుంటాయి? మీరు కంపేర్ చేసినట్టు హార్ట్ అటాక్ ఎంత ఇంపార్టెంటో మనకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది హార్ట్కి బ్లడ్ అందకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. సిమిలర్లీ బ్రెయిన్లో ఒక భాగంకి బ్లడ్ అందకపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లీడింగ్ టైప్ అంటాము, క్లాటింగ్ టైప్ అంటాము. సో బ్రెయిన్ స్ట్రోక్కి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. మనం దీన్ని ఇంగ్లీష్లో ఫాస్ట్ అనే పదంతో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎఫ్ అంటే ఫేస్, అంటే ముఖం పక్కకు వెళ్ళినప్పుడు. ఏ అంటే ఆమ్, అంటే చేయి కానీ కాలు కానీ లేపలేకపోవడం. లేకపోతే ఎస్ అంటే స్పీచ్, అంటే మాట సరిగ్గా రాకపోవడం. టీ అంటే టైం అనమాట. అంటే ఇవి 3 లక్షణాలు. ఈ 3 లక్షణాలు ఉంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికన్నా సడన్గా మాట సరిగ్గా రాకపోయినా, మూతి పక్కకు వెళ్ళినా, చేయి కాలు లేపలేకపోయినా, లేకపోతే బ్యాలెన్స్ తప్పినా, సో ఇది స్ట్రోక్ అయి ఉండొచ్చని వెంటనే సస్పెక్ట్ చేయాలి. సో డిలే చేయకుండా, మనం తగ్గిపోతుందిలే అని లేకపోతే కొంచెంసేపు చూద్దాంలే అని వెయిట్ చేయకుండా, డిలే చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్తే అది స్ట్రోకా కాదా అనేది మనకి కన్ఫర్మ్ చేయడానికి వీలుంటుంది. ఓకే సార్, అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంతసేపటి లోపల మనం హాస్పిటల్కి వెళ్ళాలి? ఒకవేళ సివియర్ అయ్యింది అనుకోండి, దాని తర్వాత మనం ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉంటాయి సార్? సో బ్రెయిన్ స్ట్రోక్ అనే దానికి మనకి టైం ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, మనకి టైం డిలే అవుతున్న కొద్దీ బ్రెయిన్లో నర్వ్స్ ఏవైతే ఉంటాయి, నర్వ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఎక్కువ డిలే అయిందంటే ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోతాయి. అంటే మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి ఉండదు. సో దీనికి గోల్డెన్ అవర్ అంటాం అనమాట మనం. అంటే స్ట్రోక్ వచ్చిన ఏదైతే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగం ఉండదు. సో అందుకని యూజువల్గా 4.5 hours అంటే 4.5 గంటల లోపల మనం ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ స్ట్రోక్ రివర్స్ అవడానికి, ఏదైతే సిమ్టమ్స్ వచ్చాయో అది రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా సిమ్టమ్స్ వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎందుకంటే హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసి దాని తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. సో మనకి ఎలా కాదనుకున్నా హాస్పిటల్స్ ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ ట్రై చేసినా కూడా ఒక 1/2 hour to 1 hour అయితే మినిమం పడుతుంది. సో మనం ఎంత ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే ఆ టైం మనం సేవ్ చేయగలుగుతాము. ఈ ఇంజెక్షనే కాకుండా ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో లైక్ ఇన్ హాస్పిటల్, ఇన్ అపోలో హాస్పిటల్, ఇప్పుడు మనకి మోర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. థ్రాంబెక్టమీ అంటాం, మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. అంటే క్లాట్ పెద్దగా ఉన్నప్పుడు ఇంజెక్షన్తో బ్రేక్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇప్పుడు యాంజియోగ్రామ్ లాగా చేసి బ్లాక్ని తీయగలిగే ప్రొసీజర్స్ కూడా వచ్చాయి, మోర్ అడ్వాన్స్ ప్రొసీజర్స్. అవి అయితే మనం 6 hours వరకు చేయొచ్చు. 4.5 hours లోపల ఇంజెక్షన్ ఇవ్వచ్చు. 6 hours లోపల ఈ క్లాట్ రిమూవ్ చేసే ప్రొసీజర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అది అప్ టు 24 hours కూడా చేయొచ్చు. 6 hours చేస్తే బెటర్, బట్ అప్ టు 24 hours కూడా మనం ఈ యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ రిమూవ్ చేయగలిగే ప్రొసీజర్ చేయొచ్చు. సో అందుకని స్ట్రోక్లో మనకి టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్కాన్ చేసి మనం కన్ఫర్మ్ చేసి ఇది బ్లాక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. ఓకే సార్, నార్మల్గా హార్ట్ అటాక్స్ అనుకోండి, ఇన్ని టైమ్స్ రావద్దు, 3rd time వస్తే సివియర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలానే బ్రెయిన్ స్ట్రోక్స్లో కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే 1st time, 2nd time, 3rd time? సో బ్రెయిన్ స్ట్రోక్లో ఎలా అంటే, మనకి బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చింది అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మనకి రికరెంట్గా స్ట్రోక్ వస్తే, ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ 2nd time కానీ 3rd time కానీ స్ట్రోక్ వస్తే ఆ డ్యామేజ్ అయ్యే ఏరియా మనకి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ బ్రెయిన్లో ఎవ్రీ ఏరియా హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్. అంటే బ్రెయిన్లో ఒక ఏరియా మనకి మూమెంట్కి హెల్ప్ చేస్తుంది, హ్యాండ్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది, ఒక ఏరియా లెగ్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది, ఒక ఏరియా మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైనా స్ట్రోక్ రికరెంట్గా 2-3 సార్లు వస్తే వాళ్ళకి డెఫిసిట్స్ ఏవైతే ప్రాబ్లమ్స్, వాళ్ళకి వీక్నెస్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవి పెరిగిపోతూ ఉంటాయి.
అండ్ ఎవెన్చువల్లీ మళ్ళీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా బెడ్ మీదే ఉండిపోయి లేకపోతే వీల్ చైర్ మీదే ఉండిపోయే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అనమాట. వాళ్ళు ఇండిపెండెంట్గా సర్వైవ్ అవ్వడం, ఇండిపెండెంట్గా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవడం, అవన్నీ మనకి రికరెంట్గా స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఆ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ సెకండ్ స్ట్రోక్ అనమాట. ఒకసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం చాలా జాగ్రత్త పడి మెడిసిన్స్ వాడాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చేసి రికరెంట్ స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయాలి. సార్ నార్మల్గా కొంతమందికి మతుమరుపు అంటే ఏజ్ వచ్చిన తర్వాత అంటే దట్ ఈస్ డిఫరెంట్, బట్ కొంతమందికి సడన్గా అంటే కొంత యంగ్ స్టార్స్లోనే ఎక్కువ చూస్తున్నాం, ఏదైనా వస్తువు ఇక్కడ పెట్టేసి మర్చిపోయాను అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో ఆ మతిమరుపు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? సో ఇప్పుడు మతిమరుపు అనేది మనకి అగైన్ మీరు చెప్పినట్టు, మీరు అడిగినట్టు లైక్ యంగ్ ఏజ్లో వచ్చే కాజెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఎల్డర్లీ పీపుల్లో వచ్చే కాజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు వయసు 60-70 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే మతిమరుపు అది కొంతవరకు ఏజ్తో పాటు నార్మల్ ఏజింగ్ వల్ల వచ్చే మెమరీ లాస్ కొంత ఉంటుంది. ఏజ్తో పాటు బ్రెయిన్ సైజ్ తగ్గుతూ ఉంటుంది. ఆఫ్టర్ 40-50 ఇయర్స్ బ్రెయిన్ సైజ్ స్టార్ట్స్ రెడ్యూసింగ్. సో అది 60-70 తర్వాత అది ఇంకా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల అందరికీ ఆఫ్టర్ 70 ఇయర్స్ కొంత మెమరీ ప్రాబ్లం ఉంటుంది. అది చాలా ఎక్కువ ఉండి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవడం, అంటే డే బై డే ఏం జరుగుతుంది కూడా గుర్తుపెట్టుకోలేకపోవడం, ఎక్కడున్నారనేది కూడా తెలియకపోవడం, ఆ లెవెల్కి వెళ్తే దాన్ని మనం డిమెన్షియా అంటాం. అది ఆల్జైమర్స్. దాంట్లో డిమెన్షియాలో మోస్ట్ కామన్ కండిషన్ ఇస్ ఆల్జైమర్స్. ఇది ఎల్డర్లీ పీపుల్లో వస్తూ ఉంటుంది. యంగ్స్టర్స్కి మెమరీ ప్రాబ్లమ్స్ రావడం అనేది అగైన్ ఇట్స్ డ్యూ టు ఏ డిఫరెంట్ రీజన్. అంటే దానికి కొన్నిసార్లు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు, లేకపోతే ఏదైనా బ్లడ్లో చేంజెస్ వల్ల రావచ్చు. బట్ మోస్ట్ కామన్ స్ట్రెస్ వల్ల, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల, ఇప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల, స్క్రీన్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల, ఫెటీగ్ మెంటల్ ఫెటీగ్ లాగా వచ్చి స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా రావచ్చు. సో దానివల్ల వచ్చేది అదేంటంటే అటెన్షన్ బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ యాక్టివిటీ టు ద బ్రెయిన్, అటెన్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల మెమరీ ప్రాబ్లమ్స్ అవి రావచ్చు. సో దట్ ఈస్ మోర్ ఈజీలీ ట్రీటబుల్ బికాస్ దెర్ ఈస్ నో మేజర్ డ్యామేజ్ ఇన్ ద బ్రెయిన్ ఇన్ దట్ కేస్. బట్ మనం కొంచెం దానికి రొటీన్ చేంజ్ చేసుకోవాలి, స్లీప్ మీద ఫోకస్ చేయాలి, రొటీన్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఇట్స్ నాట్ రియల్లీ ఎ డిమెన్షియా. యంగ్స్టర్స్లో వచ్చేది డిమెన్షియా కాదు, బట్ మోర్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ మెమరీ ప్రాబ్లమ్స్ అన్నమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నార్మల్గా న్యూరాలజిస్ట్ అంటే ఓన్లీ నర్వ్స్కి ఒకటే చూస్తారని ఇప్పటివరకు అంటే నాకు కూడా అంతవరకే తెలుసు. బట్ న్యూరాలజిస్ట్ ఏమేం చేస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.